శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 20 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 26 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుబలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు ఏం మాట్లాడతాడని ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడ్డారు. కీర్తన 89వ అధ్యాయము 22వ వచనం. సామ్స్ 89 verse 22. ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తన 89:22లో ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకారులు అతని బాధపరచరు. చూడండి, ఎన్నో రకాలుగా పోరాటాల గుండా ప్రయాణం చేస్తున్నావు. అసలు నాకున్నంత శత్రుత్వం ఎవరికి ఉండదేమో అని అనుకుంటున్నావేమో. నేను మంచి చేసినా అందరూ నాకు శత్రువులు అయిపోతున్నారు అని అనుకుంటున్నావా? కొన్ని సమయాలు ఎలా ఉంటుందంటే, మనం మాట సలహా ఇస్తే ఆ దాని ద్వారా కూడా చెడ్డ ఎదురవుతుంది. చేతి సహాయం అయ్యో అని తొందరపడి వెళ్ళి చేతి సహాయం చేస్తే నువ్వు ఇచ్చినందువల్ల ఇలాగైపోయావు, నువ్వు ఇవ్వకపోతే మాకు ఇంత కష్టం రాకపోను, నువ్వు చెప్పకపోతే ఇలాగైపోను అంటే. పౌలు అంటాడు, పరిశుద్ధ పౌలు ఏమంటారంటే, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహుమంచిది. ప్రియులరా, యథార్థమైన హృదయం గలవారు మేలు చేసి శ్రమలు అనుభవిస్తారు. ఈ దినము పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఎక్కడ శత్రుత్వం ఎక్కువైపోయి ఇంతమంది శత్రువులు అయిపోతారా, ఇన్ని లేని మాటలు నా మీద పెట్టి నన్ను ఎంత బాధపరుస్తారా అని అడుగుతున్నావు దేవుడిని. ప్రభువా, నువ్వు ఒక్కడే ఉన్నావు కదా, చూస్తున్నావు కదా, నువ్వు న్యాయం జరిగించు బాబు. ఇంటి మీద ఒంటిగా ఉన్న పక్షిగా ఉన్నానని ఏడుస్తున్నావేమో. దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఏ శత్రువును అతని మీద జయమునందడు. ఏ శత్రువు నీ మీద జయము పొందటానికి లేదు. ఇక మీదట ఎవరు నిన్ను నోటి మాటలతో కూడా బాధపరచడానికి లేదు. ఈ రోజుతో ఎండ్ అయిపోయింది, ముగింపు అయిపోయింది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అందరూ ఒకటైపోయారు. ఈ మధ్య వాళ్ళంతా ఒకటైపోయారు అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీ ముందు వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు. నీ పట్ల ప్రత్యేకమైన దర్శనము, వాగ్దానం ఇచ్చారైనా దానిని బట్టి నిన్ను పోషిస్తాడు. నీకు విరోధంగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. అసలు నిన్నెవరు టచ్ చేయలేరు. నీ వ్యాపారాన్ని కానీ, నీ ఉద్యోగాన్ని కానీ, నీ నీ వ్యవస్థ, నీ చేతి పని, నీ షాప్ ఏదైనా సరే ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు. ఏ శత్రువు కూడా జయము పొందలేడు. ఒకవేళ నీకంటే ఇంకొక వ్యాపారం నీ ఎదురుగుండా పెట్టవచ్చు. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయిందని ఏడుస్తున్నావేమో, బాధపడుతున్నావేమో. లేదా నా క్లినిక్ అంటే వాళ్ళ క్లినిక్ ఎక్కువైపోయింది, నా దానికంటే ఆ పక్కన పెడుతున్నారు, మళ్ళీ ఇది ఏమైపోయిందో, ఇది నా వ్యాపారం ఏమైపోతుందో, ఆ పక్క వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు. ఎవరు ఎన్ని పెట్టినా, ఎవరు ఎన్ని చేసినా
నీ కంటే ఎవరు పైకి జయము పొందరు. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీ వ్యాపారంలో ఉన్నాడు, దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు. ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు కాలేజీలైనా, స్టడీలైనా, ఎక్కడైనా, ఫ్యాకల్టీలైనా, ఎక్కడైనా సరే నీవే తలగా ఉంటావు, కానీ ఎప్పుడు తల దించుకునేలా దేవుడు చేయడు. ఈ పరిస్థితులు ఇంకన్నీ తలకి మునిగిపోయేలాగా ఉందని అనుకుంటున్నామేమో, దేవుడు నేను తలగా చేస్తున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జీవముల దేవుని సన్నిధానంలో దేవుడు బలమైనటువంటి మాటను, ఆశీర్వాద వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథంలోకి వెళ్దాం. ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు బలమైనటువంటి మాట దేవుడి దినాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 21 నుండి మనం చదువుకుందాం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, చదవండి అందరూ. దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇశ్రాయేలీల దేశములో మీరు చెప్పుకుని సామెత ఏమిటి? కావున నీవు వారికి మాట తెలియజేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలీలో ఎవరును ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లనము. అందరూ అండర్లైన్ చేసుకుని ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దినములు వచ్చుచున్నవి, గట్టిగా నాతో చెప్పండి. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదిగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీలో ఇకను ఉండవు. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి కేకలు వేసి హల్లెలూయా అని చెప్పండి. అద్భుతమైన మాట ఏంటంటే, ఇశ్రాయేలీలో నుండి వచ్చిన మాటకి ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట ఈరోజు మన ప్రాంతంలో మనతో దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనా శక్తిని పరిచర్య ద్వారా దేవుడి దినాన్ని నిన్ను దర్శిస్తున్నది ఏంటంటే, దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. మీ దర్శనాలు నెరవేరుతాయి ఈ రోజు నుంచి, అంతే. ఇక ఆలస్యము లేదు. నేను మాటిస్తున్నాను అంటున్నాడు ఆయన. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. యెహోవానైన నేను మాటిస్తున్నాను. పెద్ద మాట ఏంటంటే, యెహోవానైన నేను మాటిచ్చుచున్నాను. నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. మీరు ఎంత కష్టపడి వచ్చారో, ఏ మాట కొరకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసేవో, దేవుడు పరలోకము నుండి నీ మనసెరిగి ఈ ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆలస్యము లేదు. ఏడవకండి. ఇక ఎక్కడికి వెళ్ళినవాడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు. ఏంటంటే ఈరోజు వర్తమానము, నీ దర్శనము నెరవేరుతుంది. దర్శనం అంటే ఏంటో మనం చూసుకుందాం ఈరోజు. దర్శనం అంటే, దర్శనములు ఏమంటారు దాన్ని? దర్శనము అంటే దానిని రెండో మాటలో కళలు అంటారు. కళ వచ్చిందంటారు, స్వప్నం అంటారు. ఇలాగ కొన్ని మాటలు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. ఇంకా అంటే ఇవి కొన్ని పండుకున్నప్పుడు వస్తాయి, కొన్ని మెలకుగా ఉన్నప్పుడు వస్తాయి. మెలకుగా ఉన్నప్పుడు మనం అందరం నేర్చుకుంటాం. ఈ దర్శనం కోసమే స్కూల్స్ చదువులు, ఈ యొక్క కోర్సులు చేయటం, ఆ చదువు ఈ చదువులన్నీ దేనికంటే, విద్య వలన వచ్చేది విజన్. ఆమెన్. విద్య వలన ఏమొస్తుంది? విజన్ అంటే దర్శనం. చదువుతున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు విజన్ అంటే ఏంటంటే, మెలకుగా ఉన్నప్పుడు ఉన్న విజన్ ఏంటంటే, స్కూల్కి వెళ్తున్నప్పుడు నువ్వేమవుతావురా అంటే వాడు చెప్తాడు, తల్లిదండ్రులు చెప్తారు నా కొడుకు డాక్టర్ అవ్వాలని. వాడికి అదే ఉంటుంది మనసులో, నేను డాక్టర్ని అవుతాను, ఇంజక్షన్ చేస్తాను అంటుంటాడు. డాక్టర్ని అవుతాను. కొంతమంది పోలీస్ అవుతారంటారు. ఎవరు ఏది ఇష్టమో, నేను ఇంజనీర్ని అవుతాను,
నేను రాజకీయ నాయకుడిని అవుతాను, ఎమ్మెల్యేని అవుతాను, మినిస్టర్ని అవుతాను, లేకపోతే నేను ముఖ్యమంత్రిని అవుతాను, ప్రధానమంత్రిని అవుతాను, నేను పెద్ద కంపెనీ స్థాపిస్తాను, లేకపోతే నేను అది అవుతాను, ఇది అవుతాను, నేను ఇది చెయ్యాలి, ఇది జరిగించాలి అనుకున్నది ఒక విజన్, అదొక దర్శనం. అది మెలకుగా ఉన్న మనకి స్కూల్లో ఉపాధ్యాయులు బోధిస్తారు, రే నువ్వు ఒక దర్శనం విజన్ కలిగి ఉండాలిరా అని. మీరు బాగా గమనించండి, ఎవరైనా విజన్ కలిగి ఉండకపోతే ఆ మనుషుడు పనికిమాలినోడిలాగా ఉంటాడు. బహుశా ఇంతవరకు ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కళలు ఉన్నాయి, ఆ కళలన్నీ కూడా అలాగే కళగా మారిపోయిందని అనుకుంటున్నావేమో. ఏమీ మారలేదు. నీ కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ వాక్యము నాకే అని మీరు నమ్మితే కేకలు వేయండి, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అందుకనే దర్శనము నెరవేరునట్లేదు. ఇక్కడ దర్శనము నెరవేరునట్లేదు. అయినా ప్రతి దర్శనము నెరవేరును. మెలకుగా ఉన్నప్పుడు చదువుకుని జ్ఞానంతో ఆలోచన చేసే కంపెనీ పెట్టాలనుకుంటున్నావా, పెడతావు. ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, ఉద్యోగంలో జాయిన్ సాక్ష్యం ఇస్తావు. అప్పులన్నీ తీరిపోతే నేనే ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను అనుకుంటావా, అద్భుతంగా తీర్చుకుని నీవే అప్పిచ్చువానిగా ఉంటావు. బ్రతికితే అప్పిచ్చువానిగా బ్రతకాలి, కానీ అప్పు చేసే బ్రతకకూడదని పదే పదే కొట్టుకుని ఏడుస్తున్నావు కదా. ఇక నీ దర్శనము నెరవేరుతుంది. ఆమేన్. భయపడకండి. కుటుంబం అలాగైపోయింది అనుకుంటున్నావేమో. నేను మీకు సాక్షిని. ఒక వాగ్దానం ద్వారా పుట్టిన నేను ఒక సేవకుడిగా, ప్రవక్తగా నిలబడి దేవుడిచ్చిన వాక్కు మీకు ప్రకటిస్తా ఉన్నాను. ఇక ప్రతి దర్శనము నెరవేరును. నా పిల్లవాడికి ఉద్యోగం కావాలి, మాకు చిన్న ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు ఉంటే బాగుండు, నాకు ఆరోగ్యం లేదు, మంచి ఆరోగ్యం ఉంటే నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. విజన్, దర్శనం. నీ దర్శనమే దేవుడి దినాన్ని నిదర్శనముగా మారుస్తూ ఉన్నాడు. దర్శనం అంటే కనపడనిది, నువ్వు ఆలోచిస్తావు, ఊహిస్తావు. నిదర్శనం అంటే నీ ముందు నిలబడింది, నువ్వు అనుభవించేది, నీ కనపడింది, నీ చేతుల్లో ఉన్నది నిదర్శనము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇక ఆలస్యము లేదు. మీ ఇల్లంతా బంగారముగా మారునుగా. ఇశ్రాయేలీయుల గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12వ అధ్యాయము 22వ వచనం, నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నది అని ఇశ్రాయేలీయుల దేశములో మీరు చెప్పుకుని సామెత ఏంటి? నాకు వినబడిపోయింది. దేవుడు అంటున్నాడు. మీరు అనుకుంటారు కదా, ఏమనుకుంటారు? ఇక్కడ ఏమంటాడంటే ప్రతి దర్శనము నిరర్థకం. ప్రతి వాగ్దానం, నేను ఇలాగ అనుకున్నాను, ఇలాంటి వాడు వస్తాడు అనుకోలేదు, నేను ఇలాగ అనుకున్నాను, ఇలాంటి మనిషి వస్తుంది అనుకోలేదు. ప్రార్థన లేనప్పుడు సాతాను ఆవరిస్తుంది. మీ కుటుంబాల్లో మీరందరూ మీ ఇళ్ళల్లో ప్రార్థన ప్రారంభించండి. కొద్ది నిమిషాలు కుటుంబ ప్రార్థన చేయండి. ఏ దరిద్రం మీ ఇంట్లోకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబముగా ప్రార్థన చేయండి. భోజనం చేసే ముందు నా తండ్రి మాకు అది నేర్పాడు. మా నాన్నగారు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన లేకుండా అన్నం పెట్టకూడదని పిల్లలకని అమ్మకు చెప్పాడు. మేము పుట్టినది మొదలుకొని మా తల్లి తండ్రి కూడా కుటుంబ ప్రార్థన ప్రతిరోజు 7:30 8 గంటలకల్లా కుటుంబ ప్రార్థన అయిన తర్వాత భోజనం. అందుకనే దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మా కుటుంబంలో దేవుని వెలుగు ఉంది. అనేక కుటుంబాలకి ఒక మార్గదర్శకులుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మీలలో సైతాన్ రాకుండా ఉండాలంటే, మీ భర్తలు సిమ్ కార్డు మారకుండా ఉండాలంటే, ఇల్లాలుగా ఉన్న నీవు ప్రార్థన మొదలు పెట్టాలి.
భర్తలు ఉన్న మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లలందరూ కూర్చుని వాక్యం బోధించి చెప్పుకోవాలి, చదువుకోవాలి. 2-3 పాటలు పాడుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుని ఏదో ఒక అధ్యాయం నువ్వు చదివితే, కీర్తన గ్రంథం, సామెతలో చదువుతూ ఉంటే దేవుడు ఏదో ఒక అధ్యాయాన్ని బయలుపరుస్తాడు. ఆ అధ్యాయం చదివి మళ్ళీ ప్రార్థన చేసి ముగించుకోండి. మీ ఇంట్లో దేవుని వెలుగు ఆవరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము చదవండి. దేవుని సన్నిధిని మీ కుటుంబంలో పునాది వేయండి. మీరు ధనవంతులు అయిపోతారు, మీరు బాగుపడతారు, మీ ఇంట్లో రక్షణ కలుగుతుంది. ఈ యొక్క కుటుంబంలో నాగరికత పాడైపోతా ఉంది. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇంతవరకు జరగలేదు ఓకే, కానీ ఇప్పుడు జరుగుతుందని నీకు మాట ఇస్తున్నాడు. ఈ మాట గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఇశ్రాయేలీలందరూ ప్రతి దర్శనము నెరవేరలేదు, నిరర్థకమైపోయింది, ఇలాగనుకున్నాం అలాగ అయిపోయింది, ఇది కొందాం అనుకుంటే ఉన్నదే అమ్ముకోవాల్సి వచ్చింది, ఇది అనుకున్నాను అది జరిగింది, వారు వస్తే ఇది సహాయం చేస్తారు కదా అనుకుంటే వారితో పాటు నేను కూడా అప్పుల్లో పడిపోయాను, నేను ఆ పని చేశాను, ఈ పని చేసి నాశనం అయిపోయాను. ఏదో పెద్ద ప్లాన్స్ చేసాం కానీ ఏది సక్సెస్ కాలేదు. కరోనా వచ్చి కొట్టుకుపోయింది, అది వచ్చి కొట్టుకుపోయింది అనుకుంటున్నామేమో. మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దినము ఒక సమయం చూడండి, ప్రత్యేకమైన మాట, దినములు వచ్చుచున్నవే. ప్రతి దర్శనం అందరూ నాతో చెప్పండి, దినములు వచ్చుచున్నవే. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, బహుబలంగా చెప్పండి, దినములు వచ్చుచున్నవి. బహుశా 2-3 దినాల్లో వచ్చేస్తుందేమో, ఈ వారంలో వచ్చేస్తుందేమో. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ అంతే. ఆమేన్. నాట్ ఇయర్స్, మంత్స్. అక్కడ ఏమన్నాడంటే దినములు అన్నాడంతే. మీరు నమ్మగలిగితే అభిషేకము నుండి వెళ్ళిన ప్రతి క్షణము మీరు వివేచనతో చూడండి, ఉన్నతమైన ఆలోచనతో గమనిస్తూ ఉండండి. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. నేను మాట ఇచ్చుచున్నా. దేవుడు చెప్తున్నాడు. ఆ విశ్వాసులందరూ అలాగ అయిపోయారు ఇశ్రాయేలీలు. నేను ఏమంటున్నాడు అక్కడ, నేను మాటిచ్చుచున్నాను. ఎస్, నేను యెహోవాని. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. యెహోవానైన నేను మాటిచ్చుచున్నాను. జస్ట్ నీకు మాటిచ్చుచున్నాను. నేను ఇచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. నేను మాటిస్తున్నాను, నేను ఇచ్చిన మాట ఇక ఆలస్యము లేకుండా జరుగును. మీరు అనుకున్న పనులన్నీ శుభం అయిపోయింది అంతే. మీరందరూ పెన్నుతో రాసుకోండి, ఈరోజు ఈ డేట్ రాసుకోండి. దైవజనుడి ఇస్సాకు పాస్టర్ గారి ద్వారా దేవుడి వాక్కు తెలియపరిచాడు. ప్రతి దర్శనము నెరవేరును. ఆమేన్. భయపడితే అవసరమైతే కలలో కూడా మాట్లాడతాడు. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయానికి వెళ్తే యోసేపు గురించి యాకోబు షాకులోకి పోయాడు. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము. పిల్లవాడు వెళ్ళిపోయాడని బెంగతో ఉన్నాడు యాకోబు. ఉంటే ఆ యోసేపుని కొట్టి దారిలో పోయే వరకు అమ్మబాడేశారు. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. చివరికి ఐగుప్తులో ప్రధాని అయిన తర్వాత మరి యోసేపు దీవెనకరంగా ఉన్నప్పుడు, యోసేపు అన్నదమ్ములు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరికీ యోసేపు గొప్ప స్థానంలో ఉన్నాడన్నప్పుడు యాకోబు ఆ మాట విన్నాడు. చూడండి, ఐగుప్తు నుండి స్పెషల్ ప్రత్యేకమైన బళ్ళు వచ్చినాయి ఈ కుటుంబాలందరినీ తీసుకెళ్ళిపోవడానికి. యోసేపు ప్రధానిగా ఉండి ఆ గవర్నమెంట్కి ఆజ్ఞాపించాడు, ప్రత్యేకమైనటువంటి వాహనాలు పంపించండి, మా తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, మా కుటుంబం అక్కడ ఉంది అంటే వారు ఏం చేశారంటే బళ్ళు పంపించారు. ఆ రోజు చూడండి ఏం జరుగుతుందంటే 45వ అధ్యాయము 26వ వచనం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి, జెనసిస్ చాప్టర్ 45 వర్స్ 26. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు. కనుక అతడు, చూడండి, యోసేపు బతుకున్నాడంటే నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడయ్యాను.
అప్పుడు వారు యోసేపు చూడండి, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకుని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు అయితే ఇంతే చాలును, యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. విజన్, బ్రతికుండగా మెలకువగా ఉండి మాట్లాడుతున్నాడు ఈ మాట. నేను చూస్తానైతే, ముందు నమ్మలేదు, నేను చూస్తానైతే, నేను బ్రతికుండగా నా కొడుకును చూస్తాను. ఆమేన్. ముందేమన్నాడు? ముందు నమ్మలేదు. ఆయనకు పుట్టిన పిల్లల్లో ఆ పిల్లవాడు యోసేపుని మిస్ అయ్యానని చనిపోయాడు. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఏం చెప్పారంటే దుష్టమృగం మింగేసింది అన్నారు. చాలా కాలం తర్వాత ప్రత్యేకంగా మనుషులు చెప్తున్నా ఇంట్లేదు. అప్పుడు ఒక దర్శనము చూస్తున్నాడు యాకోబు, విజన్ అనమాట. ఆ బళ్ళు అయి చూసిన తర్వాత ఐగుప్తు బళ్ళు వచ్చినాయి, నిజమే. ఇలాంటి బళ్ళు రాజకుమారులు పెద్దోళ్ళు ఎక్కి బళ్ళు ఇవి, ఇలాంటి పెద్ద వాహనం మన కోసం పంపారా అని ఆ మాటలు విని విశ్వాసముతో దర్శనము చూస్తున్నాడు. ఆమేన్. ఏం చూస్తున్నాడు? బాగా గమనించండి. నాకు ఇంతే చాలు నా కుమారుని యోసేపు. చూడండి, ఆ మాటలు విన్న వెంటనే చూస్తున్నాడు. దర్శనం ఏంటంటే, నాకు ఇంత చాలు, పోయాడు లేడు అనుకున్నాను కానీ బ్రతికుండగా నా కొడుకును చూస్తాను. ప్రాణము తెప్పరిల్లేను. మీ ప్రాణం ఈరోజు తెప్పరిల్లును గాక. మీరు మిస్ అయిపోయింది మళ్ళీ చూస్తారు. పోయిన బంగారం నువ్వు చూస్తావు, పోయిన ఆస్తి చూస్తావు, పోయిన బలము నీకు చూస్తావు, పోయిన స్నేహితులు మళ్ళీ చూస్తావు. ఇంకా రాదు, జరగదు అనుకున్నావు కదా, దేవుడు జరిగిస్తున్నాడు. చూస్తానని నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించు. ప్రాణము తెప్పరిల్లుతుంది దర్శనములో. అది నెరవేరటానికి 46వ వచనంలో చూడండి, దేవుడు ఎలా దర్శనం ఇచ్చాడు. ఇంకో దర్శనం. అప్పుడు రాత్రి దర్శనం దేవుడు, ఆదికాండం 46 రెండవ వచనం. ఎస్, దేవుడు యాకోబు. అప్పుడు రాత్రి దర్శనమందు, చూడండి అండర్లైన్ చేసుకుని, అప్పుడు రాత్రి దర్శనములయందు, ఎస్, అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు 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 అని పిలిచెను. యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువారెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఎక్కడ చెప్తున్నాడు ఇవన్నీ కూడా? ఎక్కడ చెప్తున్నాడు ఇందులో? ఆయనకు ఒక ముందు మెలకుగా ఉన్నప్పుడు ఒక దర్శనం ఉంది. మాటలు విన్నప్పుడు నిజమని నమ్మాడు దాన్ని. మరలా నిజమే కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? నిజంగా జరుగుతుంది. మళ్ళీ అటు ఇటు అయిపోతాం కదా. దేవుడు ఆ రాత్రి దర్శనములో, ఓ యాకోబు ఎల్లు, బళ్ళు వచ్చింది కదా, ఎక్కు. ఎంత పెద్ద మాట చెప్తున్నాడు. చదవండి అక్కడ. యాకోబు అని చెప్పాడు. చిత్తం ప్రభువాని, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు నీ తండ్రి దేవుడును. ఐగుప్తును వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నేను ఐగుప్తునకు నీతో కూడా, అండర్లైన్ చేసుకోండి, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవయ్యగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ దర్శనము నెరవేరుతుంది. దినములు వచ్చుచున్నవి, దినములు వచ్చుచున్నవి. దినములు జస్ట్ కొన్ని రోజుల్లోనే శుభకార్యాలు నెరవేర్పు జరుగుతున్నాయి. కొన్ని రోజుల్లోనే మంచి పనులు ప్రారంభించబోతున్నాం. కొన్ని రోజుల్లోనే అప్పులు తీర్చేస్తాం. కొన్ని రోజుల్లోనే దరిద్రంలో నుండి బయటకు వచ్చేస్తావు.
బంగారం వదిలిపించబడుతుంది, భూమి కాగితాలు విడుదలవుతాయి. ఒక సేవకుడు నా నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పెళ్లి సంబంధం కుదరలేదు అనుకుంటున్నామేమో, దేవుడు సిద్ధపరిచింది వెలుగులోకి తీసుకొస్తాడు. దేవుని సన్నిధిలో మీరందరూ బారులు తీరుతారు సాక్ష్యం చెప్పడానికి. దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఆగిపోయింది, పని అవ్వలేదని ఏడుస్తున్నామేమో, దేవుడు ఏం జరిగిస్తాడో తెలియదు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. మీరందరూ ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీ ఎదుట నేను పాపం చేసేనేమో క్షమించు, తెలుసో తెలియకో ఏదైనా తప్పిపోయినేమో, నా పాపాలు క్షమించేసాయి, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నా హృదయం నుండి నిన్ను స్వీకరిస్తున్నాను, నీ రక్షణ నాకు దయచ్చే, నీ అభిషేకం నాకు దయచ్చే, నీవు ఉంటే నాకు చాలయ్యా, నీ సన్నిధి నాకు చాలు బాబు, నీవు నాకు ఉండు బాబు. అందరూ ప్రార్థన చేయండి. నీకు వచ్చిన కళ నెరవేరుతుంది, నీవు కనిన కళ నెరవేరుతుంది. నీ కుటుంబం ఎలా ఉండాలనుకున్నావో, నీ బిడ్డ ఎలా ఉండాలని అనుకుంటున్నావో 100% నెరవేరుతుంది. భయపడకు, అది ఎవరు పాడు చేయలేరు, ఏ చీకటాత్మ పాడు చేయలేదు. ఆయనే నీకు మాట ఇస్తున్నాడు. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరును. ఇక ఆలస్యం ఉండదు, నెరవేరుతుంది. ఆలస్యము చేయడు, ఇంకా నెరవేరుస్తాడు. భయపడకు, ఆయన నిన్ను సిగ్గుపడనీయడు, ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. దినములు వచ్చుచున్నవి, ప్రతి దర్శనము నెరవేరుతుంది. ప్రాణహాని చేసుకోవద్దు, చనిపోవాలని అనుకోవద్దు, అయిపోయింది నా చరిత్ర అనుకోవద్దు. కొత్త చరిత్ర తిరగ రాస్తున్నావు. నువ్వు కొత్త చరిత్ర నీ కుటుంబం నుంచి రాస్తావు. దేవుడు నీకు అన్యాయం చేయడు. ఒక శోధన వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది, అనుకున్నది జరగలేదు, వాగ్దానం నెరవేరలేదు అనుకుంటున్నావేమో, దేవుడు నెరవేరుస్తున్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.